చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కాళ్ళు వాపులు వస్తున్నాయి మేడం, ఏం చేయాలి అనే కామన్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి ప్రెగ్నెన్సీలో, దానికి ఈజీ రెమెడీస్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో కాళ్ళ వాపులు అనేది ఇట్ ఈస్ వెరీ ఫిజియలాజికల్. అంటే నార్మల్ గానే ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వల్ల వాటర్ రిటెన్షన్ అనమాట, అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్, బాడీలో వాటర్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల మొహం వాపులు, కాళ్ళ వాపులు అనేది కామన్ గా చూస్తాం. అండ్ ప్రెగ్నెన్సీలో మనము లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకున్నాం అని చెప్తాం నెలలు నిండే కొద్ది. ఎందుకంటే బేబీ గ్రో అవుతుంది కదా, సో ఆ యూట్రస్ అనేది కొన్ని రక్తనాళాలు, ఇన్ఫీరియర్ వెనకేవా ఇట్లాంటి రక్తనాళాల మీద ప్రెషర్ పడడం వల్ల వాటర్ అంతా కాళ్ళలోకి చేరిపోయి పిడల్ ఎడిమా వస్తుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఇంకా వాట్ ఆర్ ద అదర్ కాజెస్? అంటే ఇది ఫిజియలాజికల్ కదా, అదర్ కాజెస్ ఏంటి? ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఇంకా మోస్ట్ కామన్ ఏంటంటే బీపీ. ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది అని చెప్తుంటారు. సో బీపీ ఎక్కువ అవటం వల్ల కూడా కాళ్ళ వాపులు అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి మేడం కాళ్ళ వాపులు తగ్గించాలంటే? అంటే మీరు గమనిస్తే రోజు పొద్దున పూట బాగానే ఉంటుంది, టువర్డ్స్ ద ఎండ్ అంటే ఈవినింగ్ కి కానీ నైట్ అయ్యేసరికి కానీ కాళ్ళు బాగా వాచాయి అని చెప్తుంటారు. సో మీరు పడుకునేటప్పుడు కాళ్ళ కింద సాఫ్ట్ పిల్లో ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. బాగా వాటర్ ఇంటేక్, మంచిగా హైడ్రేషన్ అంటారు. సో యూ షుడ్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. తర్వాత కంఫర్టబుల్ క్లోతింగ్స్, అంటే ఇప్పుడు లెగ్గింగ్స్ అని చెప్పేసి, జీన్స్ అని చెప్పేసి ఇలాంటివి అవాయిడ్ చేయాలి. కంఫర్టబుల్ లూజ్ గా ఉన్నటువంటి క్లాత్స్ కానీ, కంఫర్టబుల్ షూస్ కానీ, సాక్స్ కానీ వేసుకోవాలి. ఇంకా బాగా పీడలెడిమా ఉన్న వాళ్ళకి కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. అంటే మీకు ఐడియా ఉంటుంది, కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే సాక్స్ లాంటివి పెద్దగా వస్తాయి నీ వరకు, అలాంటి కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తాం అనమాట. ఇంకా ఏం చెప్తాము అంటే సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. తర్వాత పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాం. అంటే లైక్ బనానా కానీ, బీన్స్ కానీ, తోటకూర, స్పినాచ్ ఇలాంటివి తీసుకోమని చెప్తాం, పాలకూర, బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ పొటాషియం. దానివల్ల ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ కాళ్ళ వాపులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మీకు తెలిసినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.